చెప్పండి? ఏం కోరుకుంటారు? వరుసగా అడిగేది నేను. మీరేం కోరుకుంటారు చెప్పండి? నన్ను అడిగితే నేను ఒకటి కోరుకుంటా. ప్రభు నన్ను అడిగితే, అయ్యా నేను పుట్టుకున్నదంతా బంగారం అవ్వాలని కోరుకుంటాను నేను. మీరు కూడా అంతే కోరుకుంటారా? ఏం కోరుకుంటారు? జ్ఞానం. హల్లెలూయా. జ్ఞానం కోరుకుంటారంట. మంచిది, దేవుని స్తోత్రం. అయ్యా నాకు నీ రాజ్యం కావాలని నేను కోరుకుంటా. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకో, అప్పుడు నీకు అన్ని దొరుకుతాయి అన్నాడు. అన్ని, ఏది కొదువు లేదు కదా. మనం కోరుకోమంటే మనం ఏం కోరుకోవాలంటే, అయ్యా నేను నీ రాజ్యంలో ఉండాలయ్యా. నీ రాజ్యంలో ఉండాలంటే ఏం చేయాలా? ఆయన రాజ్యంలో ఉండాలంటే ఏం చేయాలా? రాజ్యాన్ని మనము వెతకాల. అంతేనా కదా? ఆకలి అవుతుంది, ఏం చేయాలి మనం? చెప్పండి. ఇంట్లో పనికి వెళ్ళొస్తారు మీరు, చిన్న ఎగ్జాంపుల్ చెబుతున్నాను. పనికి వెళ్ళొస్తారు, పనికి వెళ్ళినాక వచ్చి నాకు ఇంటికి రాగానే బాగా ఆకలి అవుతుంది, ఏం చేస్తారు? దేశాన్ని చూస్తారు. దేశాల్లో ఏముంది తినటానికి, ఏముంది తినటానికి దేశాల మీద పడతారు. అట్టనే మనం కూడా ఏం చూడాలా? దేవుని సన్నిధిని వెతకాల. దేవుని రాజ్యంలో ఉండాలంటే దేవుని సన్నిధిని వెతకాల. మనం దేవుని సన్నిధిని వెతకాలా. అది ఏ జామైనా సరే, నీకు పిలిపి వస్తే ఏ జామైనా సరే దేవుని సన్నిధికి వెళ్ళటానికి నువ్వు సిద్ధపడాలా. ఈ ఉదయ కాలంలో నేను మీకు ఒక మాట చెప్పి ముందుకెళ్ళిపోతా. 90వ కీర్తనలో 2వ చరణంలో ఉందట్టుంది ఈ మాట. చదవమ్మా, 2 గాని 3 గాని. 90వ కీర్తన చూడు. మునుపు చాలు నరులారా, ఎన్న వచ్చినది 3. నరులారా తిరిగి రండి అంటే ఫట్ అంతే. అది ఏ టైంలో పిలుస్తాడో తెలీదు. నరులారా తిరిగి రండి అంటే ఫట్. అది వినపడినటువంటి వ్యక్తి, అది ఆడోళ్ళు కావచ్చు, మగోళ్ళు కావచ్చు, ఏం చేస్తారు? ధన్మనే వెళ్ళిపోతారు. సో ఆయన ఏ టైంలో నీ ఉన్న కష్టాన్ని చూస్తాడో తెలీదు. నీ కష్టాన్ని, నీ బాధని, నీ ఇబ్బందిని, నీ ఇరుకుల్ని అన్నిటిని కూడా తీసివేయటానికి ఆయన ఆజ్ఞాపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎదురు చూడాలా. ఈ క్రిస్మస్ సందేశంలో ప్రియులారా చూడండి, ఆయన భుజము మీద రాజ్యభారము నేను. ఈ రాజ్యము ఏ రాజ్యం ఇది? మనుషులతో కట్టబడినటువంటి రాజ్యము. అంతేనా? మనుషులతో కట్టబడినటువంటి రాజ్యము, లేక బంగారముతో కట్టబడినటువంటి రాజ్యము, లేక బిల్డింగులతో కట్టబడినటువంటి రాజ్యము. ఏ రాజ్యం అంటే ఇది? ఆత్మలతో కట్టబడినటువంటి రాజ్యము. మనిషి మానవ శరీరం మాత్రం పరలోకంలో ఉండదండి, గుర్తుపెట్టుకో. మానవ శరీరం ఇది రక్త మాంసము, ఈ యొక్క మట్టి శరీరం ఇది. ఈ మట్టి శరీరము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోదు. మరేమిటి స్వతంత్రించుకునే దేవుని రాజ్యాన్ని అంటే, నీ ఆత్మను దేవుడి రాజ్యంలో స్వతంత్రించుకుంటాది. నీ ఆత్మకి చావులేదు, శరీరానికి చావు ఉంది, ఆత్మకి చావు లేదు. యుగ యుగాలు ఆత్మ జీవింపజేస్తూనే ఉన్నాడు పిల్లారా. ఆత్మకి చావు లేదు. మీరు దేవుని యొక్క రాజ్యాన్ని వెతకాలి. దేవుని రాజ్యము ఏ రీతిలో పోలి ఉందంటే,